అందరికి నమస్తే. ఈ వారం రోజుల పాటు రాష్ట్రంలో జరిగిన రాజకీయాలతోన అసలు ఎవరు ఎటువైపు, ప్రభుత్వం వైపు ఎవరున్నారు, రేవంత్ రెడ్డి వైపు ఎవరున్నారు, ప్రజల వైపు ఎవరున్నారు, అసలు సింగరేణి వైపు ఎవరున్నారు, ఈ స్కామ్‌లో పాత్ర ఏంది, మొత్తం విషయాలు అన్నీ వాళ్ళకి వాళ్ళే బయటపడ్డారు రాజకీయ నాయకులు. రేవంత్ రెడ్డి ఏమో పత్తా లేడు. కరెక్ట్‌గా అది వచ్చినాడు అదేదో ఇద్దరు ఛానల్స్ మధ్యన గొడవగా చిత్రీకరించిండాయన. 2 ఆమూదల మధ్య మా మా కాళ్ళని తిరగొడతారన్నట్టు ఆయన చిన్నగా ఊహించుకున్నాడు. ఆయననే ఎవరైనా సరే ముఖ్యమంత్రి అంటే చాలా పెద్దోళ్ళము అనుకుంటారు. కానీ ఆయన చాలా చిన్నగా ఊహించుకున్నాడు. ఆయన స్టాండ్ బయటకొచ్చింది. దీనిలో ఎమ్మెల్సీ కవిత స్టాండ్ ఏందో బయటకొచ్చింది. ఎమ్మెల్సీ కవిత రాజకీయం ఏందో బయటపడ్డది. తర్వాత బీజేపీల రాజకీయం ఏందో బయటపడ్డది. బీఆర్ఎస్‌ల రాజకీయం ఏందో బయటపడ్డది. ఇట్లా చాలా చాలా అంశాలున్నాయి. తెలంగాణ ప్రజలకు ఇట్లాంటి అవకాశం చాలా అరుదైన అవకాశం. ఎప్పుడు రాదు. అప్పుడప్పుడు వస్తది. వచ్చినప్పుడు మనం వినియోగించుకోవాలి. అసలు దీనిలో ఏం జరిగింది? ఎవరి స్టాండ్ ఏంది? ఎవరు ఎటువైపు ఉన్నారు? అసలు బయట వినిపిస్తున్న ఆరోపణలేంది? వీళ్ళు చేసిన డ్రామా ఏంది? అన్ని విషయాలు తేటతెల్లంగా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ ఎన్టీవీతో స్టార్ట్ చేద్దాం. ఎన్టీవీ వాళ్ళు ఒక స్టోరీ చేసిండ్రు కోమరెడ్డి వెంకరెడ్డి పైన. కోమరెడ్డి వెంకరెడ్డి మీద స్టోరీ చేసిన తర్వాత నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచే కదా ఈ పంచాయతీ సింగరేణి స్కాము, ఈ పంచాయతీ అంతా. అసలు ఆ వార్త ఏపిచ్చింది రేవంత్ రెడ్డి అనే టాక్ బయటకొచ్చింది. రేవంత్ రెడ్డి చెప్పకుండా, లేకపోతే బట్టి విక్రమార్క చెప్పకుండా ఎన్టీవీలో ఆ స్టోరీ వచ్చిందా? వాళ్ళంతలో వాళ్ళు వేసిన స్టోరీయా? వీళ్ళెవరో చెప్తే వాళ్ళు వేసిన స్టోరీ అనేది ఒకటి బయటకొచ్చింది. దాని తర్వాత సింగరేణి ఇష్యూ బయటకొచ్చింది ముందు. అసలు ఆ స్టోరీ చేసినాక సింగరేణి ఇష్యూ బయటకొచ్చింది. అసలు ఆ వార్త వెనుక ఎవరున్నారు అనే దానికన్నా అసలు ఆ వార్త వెనుకనే మొత్తం సింగరేణి ఉంది అనే విషయం బయటకొచ్చింది. తర్వాత సింగరేణి ఉన్న విషయం బయటకొచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు అందరూ మాట్లాడేసిండ్రు. హరీష్ రావు కానీ స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వార్త రాసిండు. ఆయన వార్త రాసిండు అంటేనే దీనిలో ఆయన వార్త రాయడంతోనే ఎన్టీవీలో కోమరెడ్డి వెంకరెడ్డి పైన ఇచ్చిన వార్త అది వీక్ అయిపోయింది. అంటే వాళ్ళు ఆ వార్త నిజమా అబద్ధమా అనే దాంట్లోకి మనం పోకుండా ఆ వార్త వీక్ అయిపోయి ఆ వార్త వెనుక ఇంత పెద్ద వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనేది బయటకొచ్చింది. దీనిలో ఎవరికి వాళ్ళు లబ్ధి పొందాలనే ప్రయత్నం చేశారనేది బయటకొచ్చింది. నైని కోల్ బ్లాక్ అనేది తవ్వాల్సిందే. తవ్వితే సింగరేణి తవ్వాలి, లేకపోతే అది వేలం వేసి ఎవరో ప్రైవేట్ వాళ్ళతో తవ్వాలి. ఇది కామన్. అక్కడ తవ్వడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. అక్కడ ఏదైతే కండిషన్స్ పెట్టినారో అది మ్యాటర్ ఇక్కడ. ఎవరైనా విజిట్ చేయొచ్చు, విజిట్ చేస్తారు. కానీ విజిట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వాలి, సింగరేణి ఇవ్వాలనేదే ఒక కొర్రి. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది మళ్ళీ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. సింగరేణి ఇవ్వదు. సింగరేణి వాళ్ళు ఇవ్వాలి యాక్చువల్గా. కానీ అది ఎవరు డిసైడ్ చేస్తారు? మళ్ళీ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మధ్య పోటీ. రేవంత్ రెడ్డి ఒకరికి ఇవ్వాలంటాడు, బట్టి విక్రమార్క ఒకరికి ఇవ్వాలంటాడు. దీనిలో ఎవరికి వాళ్ళు పోటీ. అవన్నీ రాజకీయాలను బయటకు వచ్చినాయి. వీళ్ళ లోపల అప్పటిదాకా లోపల జరిగిన రాజకీయం అంతా కూడా, కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా జరిగిన వ్యవహారం అంతా కూడా ఒకసారి బయటకు వచ్చేసింది. ఆ బయటకు వచ్చిన తర్వాతనే అన్ని కలర్స్, రాజకీయ నాయకుల రంగులన్నీ కూడా బయటపడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పుల్ల పెట్టిండు, గీసిండు, అంటు పెట్టిండు, తుర్రుమన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ అది బగబగా మండుతూనే ఉంది కదా. ఆయన అమెరికాలో ఉన్నా, ఆయన దావోస్లో ఉన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేసే ఉంటాడు. తెలుసుకోకుండా ఎట్టాడు ఒక ముఖ్యమంత్రి. మొదలే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారము, బట్టి విక్రమార్కని ఇరికించి పడేసిండ్రు. ఆయన తెలియకుండా రాధాకృష్ణ వార్తలు రాసే అవకాశం లేదు. అన్ని విషయాలు ఆయన తెలుసుకున్నాడు అనేది మనకు సూచనప్రాయంగా కూడా మనకు అర్థమవుతుంది, తెలుసుకోకుండా ఎట్టుంటాడని. అయితే ఇక్కడ ఏమైంది? బట్టి విక్రమార్క ఇప్పుడు ముందు మంత్రులకు రేవంత్ రెడ్డికి పడతలేదు. వీళ్ళ మధ్య ఉన్నది కేవలం ఫైనాన్షియల్ సంబంధాలే కానీ రాజకీయ సంబంధాలు కాదు, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల సంబంధాలు కాదు అనేది ఒక పాయింట్ బయటకు వచ్చింది. అదొకటి కనిపిస్తుంది బయటికి. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమని వీళ్ళు కలిసి ఉండొచ్చు కదా అంటే, వీళ్ళు ఇన్ని రోజులు కలిసి ఉన్నదంతా కూడా డ్రామానే. మినిస్టర్స్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఉన్నట్టుగా అప్పుడప్పుడు ఇకైకలు పక్కపక్కలు నవ్వుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇదంతా ఆర్థిక ప్రయోజనాల కోసమే. అంటే మాకింత, మీకింత, మీరింత, మేమింత, మాకెక్కువ మీకు తక్కువ, మీకెక్కువ మాకు తక్కువ అనే విషయం పైనే వీళ్ళు బాండింగ్ అంతే. ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చింది కదా. ఇక్కడ తేడా రాగానే కదా మొత్తం చిల్లం పొలం అయిపోయి రాధాకృష్ణ ద్వారా మొత్తం బట్టి విక్రమార్కను టార్గెట్ చేసి, బట్టి విక్రమార్క ఒకటే చేసినట్టుగా, బట్టి విక్రమార్కని దీనికి బాధ్యులు అన్నట్టుగా మొత్తం ఫోకస్ చేసినారు. ఒక ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒక మంత్రి తప్పు చేసినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. కానీ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి చాలా పునీతుడు. రేవంత్ రెడ్డి అసలు దీనిలో అసలు ఆయనకు ఏం సంబంధమే లేదన్నట్టుగా. అప్పుడు కూడా ఎన్టీవీ విషయంలో కూడా సిట్ వేసినాకనే కదా అరెస్ట్ అయింది జర్నలిస్టులు. అది కూడా అసలు రేవంత్ రెడ్డికి సంబంధం లేదని కూడా రాపించుకున్నాడు రాధాకృష్ణతోన. దాంతోనే రేవంత్ రెడ్డి అసమర్థత బయటపడ్డది. సేమ్ టైం ఆయన్నే ఉన్నాడు అనేది కూడా ప్రూవ్ అయింది. దాంతోన ఆయన్నే ఉన్నాడు ఈ వ్యవహారం మొత్తం వెనుక కూడా అనేది దాంతోనే ప్రూవ్ అయిపోయింది. ప్లస్ రాధాకృష్ణ
రేవంత్ రెడ్డి వేరు వేరు కాదు అనేది కూడా ప్రూవ్ అయింది దీంతో. వీళ్ళిద్దరు ఒకటే. ఆయన రాపిస్తేనే వార్తలు రాస్తాడు. ఆయనకు ప్రమాదం లేకుండా వార్తలు రాస్తున్నాడంటేనే ఆయన సైడ్ తీసుకున్నట్టుగా 100%. రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా. అదే ఒకవేళ ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగితే రాధాకృష్ణ అట్లా రాసేవాడా? మొత్తం కేసీఆర్కి అంటగట్టి రాసేవాడు కాదు, మంత్రి మీద రాసేవాడా? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్ మొత్తం కేసీఆర్కి అంటగట్టేవాడు. మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డికి అంటకుండా ఎందుకు రాస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి రాపించడం అనేది ఓపెన్గా మనకు అర్థమైంది. దీన్ని బట్టి చూస్తే రాధాకృష్ణ ఇక్కడ కీ రోల్. రాధాకృష్ణ ముఖ్యమంత్రితో మాట్లాడిన ఒకటే, రాధాకృష్ణ మాట్లాడిన ఒకటే అనేది కూడా దీని ద్వారా బయటకు వచ్చింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఈ టెండర్స్ మొత్తం రద్దు చేయాలి. 2014 నుంచి సింగరేణి విషయంలో ఏం జరిగిందో మొత్తం విచారణ జరపాలి. హరీష్ రావు లేఖ రాసిండు కిషన్ రెడ్డికి. రాస్తే అసలు ఇప్పటిదాకా విచారణ కూడా స్వీకరించలేదు. అసలు వేరే రాష్ట్రాల్లో జరిగితే అసలు ఇట్లా ఉండేది కాదు. అసలు గవర్నమెంటే కూలిపోయేదాకా బీజేపీ ఎమ్మడి పడేది. వేరే రాష్ట్రాల్లో కనుక ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండింటే, ఈ స్కామ్ జరిగి ఉండింటే వేరే రాష్ట్రాల్లో దీనిలో రేవంత్ రెడ్డి కాకుండా ఓన్లీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా కూడా కూలిన దాకా, వాళ్ళని కూల్చిన దాకా బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎమ్మడి పడేది, వదిలేసేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాడు సైలెంట్ అయిపోయినారు. అంటే బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే అనేది ఒక ఫార్ములా మనకు అర్థమైంది. ఇప్పుడు కిషన్ రెడ్డి కొత్తగూడ పోయిండు. కొత్తగూడ పోయి లోపలి దిగి కార్మికుల శ్రమను అవన్నీ కూడా చూసిండు. కానీ అసలు నైని కోల్ బ్లాక్కు లేకపోతే ఈ టెండర్లో జరుగుతున్న గోల్మాల్ గురించి ఒక్క కామెంట్ కూడా వేయలేదు. అక్కడ ఉన్న ఆఫీసర్లు కిషన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకుపోయారట నైని కోల్ బ్లాక్ సంబంధించి. అయినా సరే ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. అసలు ఆయన పోయిండు వచ్చిండు, ఆయారాం గాయారాం. అసలు ఎందుకు పోయిండో ఎందుకు వచ్చిండో ఎవరు తెలియదు. కిషన్ రెడ్డి టూర్ ఏందో ఎవరికి తెలియదు. ఇంత ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు మీరు టూర్ చేసినప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ప్రమాదం అవుతుంది. కిషన్ రెడ్డి ఏం స్పందించిన దాని మీద విచారణ ఇప్పుడు సిబిఐ విచారణను, ఈడీ విచారణ చేస్తే కూడా రేవంత్ రెడ్డి దొరికిపోతాడు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అసలు స్పందించలేదు, ఈడీ విచారణ చేయలేదు, ఈ సిబిఐ విచారణ చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే అనేది కూడా దీని ద్వారా మనకు అర్థమైంది. బీఆర్ఎస్ వాళ్ళు 2014 నుంచి జరిగిన అన్ని వీటి విచారణ జరపండి అని హరీష్ రావు లేఖ రాసిండు. ఎవరికి లేఖ రాసిండు? కిషన్ రెడ్డికి లేఖ రాసిండు. మన కనీసం ఆ లేఖనన్న పరిగణలోకి తీసుకొని బీజేపీ వాళ్ళ ప్రయత్నం చేయలే కదా, చేయలేదు. కిషన్ రెడ్డి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? కాంగ్రెస్ వాళ్ళు కోరుకోవాలండి సిబిఐ విచారణ. కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటే అప్పుడు మేము విచారణ జరిపిస్తామన్నాడు. దానికి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ అసలు మేము కోరుకోవడం ఏంది, మీరు ప్రతిపక్షంలో ఉన్నారా, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, మేము అడగడం ఏంది, మీరే చేసుకుని విచారణ అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ రెస్పాండ్ అయ్యింది. తెలుసో తెలుగు రెస్పాండ్ అయ్యింది. ఆయన తెలుసో తెలుగు రెస్పాండ్ అయినా సరే కిషన్ రెడ్డి అసలు దాని మీద స్పందించలేదు. ఇది ఒకటి క్లారిటీ వచ్చింది. తర్వాత వీళ్ళు 2014 నుంచి విచారణ జరపమని అడుగుతున్నారు. విచారణ జరపడంలో తప్పే ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన టెండర్స్ కూడా తప్పులు జరిగితే బయటకు వచ్చే అవకాశం ఉండేది కదా ఒకవేళ విచారణ జరిపితే. కానీ దాని విచారణ చేయలేదు. తర్వాత కవిత లైన్లోకి వచ్చింది. నిజానికి కవిత 10 సంవత్సరాలు సింగరేణి టీజీబీకేఎస్ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘానికి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసిండ్రు. అసలు ఈ ఎపిసోడ్ ఇంత జరిగితే కవిత అనే ఒక వ్యక్తి బయటికి రాలేదు, మాట్లాడలేదు. ఈ వారం 10 రోజులు మాట్లాడలేదు. కానీ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి 2014 నుంచి మీరు విచారణ జరపడానికి కిషన్ రెడ్డికి లేఖ రాసిండో ఇమీడియట్గా గంట సేపు 12 గంటలకు తెలంగాణ భవన్ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. 1 గంటకు కవిత ప్రెస్ ముందుకు వచ్చింది. ప్రెస్ ముందుకు వచ్చి ఆమె మాట్లాడుతుంది, అసలు మీరు సుజన్ రెడ్డి ఇష్యూ ఎందుకు మాట్లాడతారు? సుజన్ రెడ్డి కాదు, మీరు మెగా కృష్ణ రెడ్డి మీద కదా మీరు మాట్లాడాల్సింది. అంటే ఒక పెద్ద ఫిష్ను వదిలేసి చిన్న ఫిష్తోనే మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మెగా కృష్ణారెడ్డి వస్తాడు, దీనిలో ఒకవేళ బట్టి విక్రమార్క ఉంటే బట్టి విక్రమార్క బయటకు వస్తాడు, ఒకవేళ కోమరెడ్డి వెంకటరెడ్డి ఉంటే కోమరెడ్డి బయటకు వస్తాడు, రేవంత్ రెడ్డి బయట ఉంటే రేవంత్ రెడ్డి బయటకు వస్తాడు, బీజేపీ పాత్ర అన్ని బయటకు వస్తాయి ఒక విచారణ జరిగితే. కానీ వీళ్ళు హోల్ విచారణ అడిగితే ఆమె సుజన్ రెడ్డిని ఎన్నికేసుకొచ్చింది. సుజన్ రెడ్డి ఎందుకు సుజన్ రెడ్డి ఎందుకు వచ్చిందంటే సోషల్ మీడియాలో ఒక లెటర్ బయటకు వచ్చింది కదా, రేవంత్ రెడ్డి, సుజన్ రెడ్డి, కవిత ముగ్గురు 2010-11లోనే ఒక కంపెనీ పెట్టిండ్రు, వాళ్ళంతా పార్ట్నర్స్. ఇప్పుడు కవిత కూడా రేవంత్ లైన్లో ఉన్నదనేది అందరూ ఆరోపణ చేసిండ్రా. ఈమె పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా అది ప్రూవ్ చేస్తున్నది ఆమె. అవును, సుజన్ రెడ్డిని సేవ్ చేసే ప్రయత్నం అంటే రేవంత్ రెడ్డి సేవ్ చేసే ప్రయత్నమే కదా. మెగా కృష్ణారెడ్డి వస్తాడు, సుజన్ రెడ్డి వస్తాడు, అందరూ వస్తారు దీనిలో. కానీ ఆమె అసలు విచారణే జరగొద్దు అన్నట్టుగా మాట్లాడేసింది. ఖచ్చితంగా నైని కోల్ బ్లాక్ని ఎవరెవరు తవ్వాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ బామార్ది అయినా తవ్వాల్సిందే. వాళ్ళ బామార్దికి ఇవ్వడం, వాళ్ళ బామార్ది దీనిలో ఉండడం తప్పు కాదు. కానీ రూల్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి దాన్ని విజిట్ చేసిన వాళ్ళకు సర్టిఫికేట్ సింగరేణి ఇవ్వాలని చూడు, ఆ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలని వీళ్ళు డిసైడ్ చేసి చూడు, అది తప్పు. అక్కడ స్కామ్ జరిగింది. కాబట్టి ఇట్లా ఎవరి రంగు వాళ్ళు బయటపెట్టుకున్నారు. దీనిలో ఎవరి రంగు ఏందనేది తెలంగాణ సమాజం గమనించాలి, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనించాలి. దీనిలో పెద్ద స్కామ్ 1000 కోట్లు. ఇది ఎవరికైతే వస్తుందో వాళ్ళు 1000 కోట్లకు అధిపతులు అవుతారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలను శాసిస్తారు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. బట్టి విక్రమార్కకు వచ్చినా, లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డికి వచ్చినా, రేవంత్ రెడ్డికి వచ్చినా, వాళ్ళ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా రాజకీయాలు శాసించే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. దీని మీద విచారణ తక్కువ జరపాలి. మీరు మాట్లాడుకుని కాంప్రమైజ్ అయినా సరే విచారణ ఖచ్చితంగా జరపాల్సిందే. బీజేపీ దొరికిపోతుంది, లేకపోతే దీనిలో బీజేపీ దొంగ అవుతుంది. అసలు దీనిలో స్కామ్ చేసిన వాళ్ళు కాదు, ఆ స్కామ్ను కాపాడే వాళ్ళు పెద్ద దొంగలు అవుతారు. కాబట్టి బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాజకీయ పార్టీల స్టాండ్ కూడా అన్ని బయటపడే కదా, మీకు అర్థమైంది కదా. మీ కామెంట్ ఎందుకు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.